అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని గోల్డెన్ బెల్స్ హైస్కూల్లో విద్యార్థుల ప్రతిభా పురస్కారాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్కూల్ ప్రిన్సిపల్ ఫాదర్ జిన్స్ జేవియర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి గోల్డెన్ బెల్స్ సొసైటీ ప్రెసిడెంట్ రాయ్ జోసెఫ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 10వ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు షీల్డ్స్, మెమెంటోలు మరియు నగదు బహుమతులు అందజేశారు. స్కూల్ టాపర్స్గా నిలిచిన గౌతమ్ రాజ్ 588 మార్కులు, శరణ్య 588 మార్కులు, లహరి 586 మార్కులు, వికాస్ 584 మార్కులు, విక్రమ్ 584 మార్కులు సాధించి ప్రశంసలు అందుకున్నారు. విద్యార్థులకు మెమెంటోలు అందజేసిన అనంతరం మాట్లాడిన ప్రెసిడెంట్ రాయ్ జోసెఫ్, క్రమశిక్షణతో పాటు విలువలతో కూడిన విద్యను అభ్యసిస్తేనే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. తల్లిదండ్రులు గర్వపడే స్థాయికి చేరుకోవాలంటే కష్టపడి చదవాలని విద్యార్థులకు సూచించారు. అలాగే గోల్డెన్ బెల్స్ సొసైటీ కౌన్సిలర్ సుధీర్ మాట్లాడుతూ, విద్యార్థులకు సరైన ప్రోత్సాహం అందిస్తే వారు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటారని అన్నారు. నగదు బహుమతులు విద్యార్థుల కుటుంబాలకు కూడా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఇక స్కూల్ టాపర్ గౌతమ్ రాజ్ తల్లిదండ్రులు మాట్లాడుతూ, కళ్యాణదుర్గంలో ఉత్తమ పాఠశాలగా గోల్డెన్ బెల్స్ స్కూల్ గురించి తెలుసుకుని తమ పిల్లలను ఇక్కడ చేర్పించామని తెలిపారు. ఇక్కడ చదువుతో పాటు విశాలమైన ఆటస్థలం, కంప్యూటర్ ల్యాబులు, మంచి వాతావరణం ఉండటంతో పిల్లల మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని చెప్పారు. కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులందరికీ ప్రత్యేకంగా భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గోల్డెన్ బెల్స్ హైస్కూల్ ప్రిన్సిపల్ ఫాదర్ జీన్స్, అడ్మినిస్టర్ ఫాదర్ జాన్ పీటర్, ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపల్ ఫాదర్ జింటో, అడ్మినిస్ట్రేటర్ ఫాదర్ అజయ్, ఫాదర్ షిబి, ఫాదర్ సిజోతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. We sincerely thank and felicitate Reverend Father John Peter Garu, our finance administrator of our school, for his dedicated service, guidance and commitment to our community. Your hard work and support had been a great blessing to all of us, so I invite Rupesh sir and Suresh sir to felicitate him. మీకు తెలుసు, ఫాదర్ వాజ్ హియర్ almost 3 years as a correspondent and principal of the school. The difficult time, Corona time, to run the school was very difficult. Father was the principal, and last year as a finance administrator, plus looking after the hostel children under was very helpful to me. And జాతి మతము భేదము లేక, కుల మత భేదము లేకుండా అందరికీ విద్య అనేక సొమ్మును, ఆస్తిని పంచిపెట్టడం. ఎవరు ఎంత కావాలనో అంత దీంట్లోంచి లాభం పొందొచ్చు. మేము వీళ్ళకి మాత్రం ఇంత, వీళ్ళకి ఎక్కువగా ఇస్తాం, వీళ్ళకి గోరంతా కొండంత అంత లేదు. మా దృష్టిలో అందరూ దేవుని పిల్లలు, దేవుని బిడ్డలు. ఏ మతమైనా, ఏ దేవుడైనా, ఏ రంగాన్ని చూసుకోండి, మా దృష్టిలో మేము ఈ తెల్లంగి ధరించిన దానికి రుజువు ఏంటంటే, మా దృష్టిలో దేవుడు అందరినీ సమానంగా సృష్టించాడు. అందరికి సమానంగా సృష్టించాడు. అందరికీ సమానంగానే జీవ శ్వాసనిచ్చి అందరికీ ఈ పంచభూతాలను అప్పగించాడు. దేవుని యొక్క మనస్తత్వాన్ని పాటించడానికి దేవుడు ఎలాగా అందరూ సమానంగా భావిస్తున్నారు, అలాగే మేము కూడా ఈ మందిరంలో, ఈ విద్యా మందిరంకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సర్వ తల్లి అయిన సరస్వతి యొక్క జ్ఞానము, విద్యను పంచిపెట్టడమే మా ప్రత్యేకత. ఈ కళ్యాణదుర్గం మండలంలో తక్కువైన స్కూల్ ఫీజుతో స్కూల్ నడిపించే విద్యా సంస్థ గోల్డెన్ బెల్స్. దీన్ని మీరు గుర్తించాలి, అంగీకరించాలి. ఇది ఒకటే. మేమే పెద్దగా డబ్బులు పీకొని తినే రకం కాదు, బంధువులు కాదు. అందుకే మా విద్యా బృందము, మా టీచర్ ఉపాధ్యాయుల బృందములకు మా యొక్క స్కూల్ మెయింటెనెన్స్ కోసము వచ్చే డబ్బులతోనే మేము మెయింటైన్ చేస్తాం. బృందం కానీ
టీచర్లకు కానీ అందరితో సహకరిస్తే దానికంటే సంతోషం మాకేం లేదు. మేము మీ దగ్గర నుంచి వేరే ఏం కోరుకోవట్లేదు. మా ప్రయత్నాలు, మా యొక్క సేవ ఈ ప్రాంతంలో, ఈ యొక్క కళ్యాణదుర్గం హై స్కూల్లో కానీ ఇంకా మళ్ళీ ప్రైమరీ స్కూల్లో కూడా ఇంకా కొనసాగించాలి, ఇంకా చాలా ఫలించాలని మేము కోరుకుంటున్నాం. దానికి మీ యొక్క సహకారాన్ని, మీ చేయూతగా, మీరు మాకు చేయూతగా ఉండి మా సేవలను ప్రోత్సహించండి, అండగా ఉండండి మాత్రమే మేము కోరుకుంటాం. మిమ్మల్ని అందరినీ దేవుడు దండిగా మెండుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. Thank you, Father, for sharing your experience with us. Now I invite our school topper S. Gautam Raju, our outgoing student, to share his experience with us. విజయానికి కారణమైన ప్రతి ఒక్క టీచర్కి, జీన్స్ ఫాదర్ గారికి మరియు నన్ను మోటివేట్ చేసిన నా ఫ్రెండ్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. Thank you in your message. Now I invite our outgoing students Pooja and Sharanya to share their experiences with us. Today I am here to tell about my experiences in this school. School is the place where all the students learn things and acquire knowledge. This school gave us lot of memories. It's very difficult to tolerate that we are not going to be classmates in this school anymore. I am feeling very sad to leave this school. We are very lucky by studying under the guidance of Father Jins Xavier Garu. Good morning, respected fathers, parents and teachers and my dear friends. Today I am very proud to stand in front of all you. I would like to extend my heartfelt congrats for all students who achieve good results and marks and their hard work and dedication. I would like to thank our father and our staff for guiding us and show the way for a better future. And I would like to thank our friends, teachers who gave me very good memory. పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్, ఇంకా మీరు ఎవరైనా మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవాలనుకుంటే ముందుకు వచ్చి మాట్లాడాలని కోరుతున్నాను. స్టూడెంట్స్ గాట్ గుడ్ మార్క్స్ అండ్ 500 అబౌవ్ చాలా మంది అచీవ్ చేశారు. ఐ థింక్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం అనుకుంటున్నా. బట్ 50 మెంబర్స్కి 500 అబౌవ్ రావడం చాలా గ్రేట్ థింగ్. ఇట్ ఈస్ సో గ్రేట్ టు దిస్ స్కూల్. అండ్ ఇప్పుడు ఈ జనరేషన్లో ఎలా ఉందంటే, ఒక చిన్న విషయం చెప్తున్నా. అంటే ఇప్పుడు మార్క్స్ మేము చదివే టైంలో 60%, 70% అది ఏదో గొప్ప మార్కులని ఫీల్ అయ్యేవాళ్ళం. బట్ ఇప్పుడు ఉన్న ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలా ఉందంటే 99.1 వస్తేనే అది పెద్ద గొప్ప మార్క్స్ అనుకుంటున్నాం. అంటే మార్క్స్ వైపు పరిగెడుతున్నాం. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రతి స్టూడెంట్ మార్క్ వైపు పరిగెడుతున్నారు. స్కూల్స్ కూడా, ఈవెన్ స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా ఆ మార్క్స్ని డిస్ప్లే చేస్తూ మా స్కూల్ యొక్క అచీవ్మెంట్స్ ఇవి అని వాళ్ళ స్కూల్స్ని ఇది చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ ఈ కళ్యాణదుర్గంలో మేము ఈ బెస్ట్ స్కూల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే, దానికి ఫస్ట్ 7th క్లాస్కి గౌతమ్ రాజ్కి అనంతలక్ష్మి ఇంటర్నేషనల్ స్కూల్ అనంతపూర్లో జాయిన్ చేయడం జరిగింది. తర్వాత మేము ఇక్కడికి వచ్చాము, ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చాము. అప్పుడు ఈ కళ్యాణదుర్గంలో ద బెస్ట్ స్కూల్ అని కొద్దిగా ఎంక్వైరీ చేస్తే గోల్డెన్ బెల్స్ ఈజ్ ద మోస్ట్ బెస్ట్ స్కూల్ అమాంగ్ ఆల్ ద స్కూల్స్ అని చెప్పారు. అప్పుడు మేము ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసాము. అంటే చూసామన్నమాట, అబ్జర్వ్ చేసాం. ఇక్కడ ఉన్న వెంటిలేషన్ కానీ, ట్రీస్ కానీ, ప్లే గ్రౌండ్ కానీ, ఇది బిల్డింగ్ స్ట్రక్చర్ కానీ చాలా బాగా నచ్చిందనమాట. తర్వాత కొంతమంది సార్స్ని కూడా ఇక్కడ కొద్దిగా అప్రోచ్ అయ్యాము. ఫస్ట్ ఇక్కడ స్కూల్కి రాగానే గంగాధర్ సార్ గారు, పీడీ సారు, శర్మ సారు వీళ్ళని కొద్దిగా అడగంగానే ఈ స్కూల్ చాలా బెస్ట్, మీకు ఇలాంటి స్కూల్స్ ఎక్కడ ఉండదు, ఇక్కడ చదువుతో పాటు డిసిప్లిన్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తాము అని చెప్పంగానే ఇంకా వేరే థాట్ చేయకుండా ఇక్కడ జాయిన్ చేయడానికి వచ్చేసామన్నమాట. బాబుని అనంతలక్ష్మి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ఫస్ట్లో ఎంట్రన్స్ టెస్ట్ పెట్టంగానే బాబుని ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నారు. బాబుతో పాటు చిన్న అబ్బాయిని కూడా మనదీప్ అని, ఆ అబ్బాయి కూడా ఇక్కడే జాయిన్ చేసామన్నమాట. 8th క్లాస్ నుంచి అంటే నాకైతే ఈ స్కూల్లో ఫస్ట్ స్టడీస్కి ఉన్న పదవులు ఫస్ట్ డిసిప్లిన్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఎవ్రీ స్టూడెంట్కి. ఆ డిసిప్లిన్ అనేది ఈ స్కూల్లో చూసాము మేము. ఫాదర్స్ అంటే క్రిస్టియానిటీ స్కూల్ కాబట్టి చాలా డిసిప్లిన్గా ఉంటుంది అనే థాట్తో మేము ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. తర్వాత క్లాస్ టీచర్స్ కానీ చాలా మంచి కేర్ తీసుకోవడం కానీ, 8th నుంచి 10th వరకు అప్ టు 10th క్లాస్ టీచర్స్ ఫస్ట్ మంచి కేర్ తీసుకోవడం. ప్రతి టీచర్ ఇంతమంది పిల్లలు అచీవ్ సాధించడానికి మెయిన్ రీజన్ వచ్చి టీచర్స్ అనమాట. టీచర్స్ అంత గొప్పగా కృషి చేశారు కాబట్టి ఈ అచీవ్మెంట్ సాధించగలిగింది స్కూల్ అనమాట.
టీచర్స్తో పాటు వాళ్ళని వెంట ఉండి నడిపించిన ఫాదర్ గారికి చాలా చాలా కృతజ్ఞతలు. అండ్ టీచర్స్ కూడా చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. టీచర్స్ నాట్ ఓన్లీ టీచర్స్ అండ్ ఫాదర్ ఒకటే కాదు ఈ అచీవ్మెంట్కి, పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు. అంటే నైట్ స్టడీస్కి పంపించడం కానీ, ఈవినింగ్ స్టడీస్కి పంపించడం కానీ పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు. అందుకు పేరెంట్స్ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ అచీవ్ చేసిన ప్రతి స్టూడెంట్కి మంచి పర్సెంటేజ్ వచ్చిన ప్రతి స్టూడెంట్కి నా యొక్క కంగ్రాట్స్ తెలియజేస్తున్నాను. తర్వాత ఇప్పుడు పేరెంట్స్కి నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏమంటే ఇప్పుడు బయట ఎలా ఉందంటే పేరెంట్స్ డిస్కషన్ మధ్యలో ఎలాంటి కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి తమ పిల్లలకి అని, అంటే ఒక ప్రెస్టేజ్తో ఇప్పుడు మామూలుగా బ్రాండెడ్గా ఒక 2-3 కాలేజెస్ పబ్లిక్లో పేరు ఎక్కువ చెప్పుకుంటున్నాం. ఆ నేమ్స్ వద్దులేండి, బట్ ఆ కాలేజెస్లో చేర్పియాలి, వాళ్ళ పిల్లల్ని అక్కడ చేర్పించారు ఇక్కడ చేర్పించారు అనే ఉద్దేశంతో ప్రెస్టేజ్గా ఫీల్ అయిపోయి మనం కూడా చేర్పిస్తాం అనమాట. కానీ దట్ ఈస్ నాట్ కరెక్ట్ అనమాట. ఎందుకంటే అక్కడ చిన్న కన్జెస్టెడ్ రూమ్స్, ఏసీ విత్ ఏసీస్, అంటే అక్కడే బ్రీత్ అవుట్ అన్నీ అక్కడే ఉంటాయి, వాళ్ళకి వెంటిలేషన్ ఉండదు. మళ్ళీ మెయిన్లీ గర్ల్స్కి వాళ్ళకైతే శానిటైజేషన్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి, వాష్రూమ్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. అవి చూస్తున్నాం ప్రత్యక్షంగా, ఇప్పుడు యూట్యూబ్స్లో చూస్తున్నాం. మనం అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు అవి చూపించరు అనమాట. ఆ ఊరిని రిజల్ట్ వస్తుంది కదా, రిజల్ట్ ఐఐటీలో సీటు సంపాదిస్తున్నారు, ఇలాంటి పాయింట్ ఆఫ్ వేలోనే పిల్లల్ని అక్కడ జాయిన్ చేసేసి మనం వచ్చేస్తాము. కానీ పిల్లలు అక్కడ పడే చాలా కష్టాలు చాలా మాత్రం మనం చూస్తే డైరెక్ట్గా చూస్తే మనం తట్టుకోలేము. కాబట్టి ఇప్పుడు పేరెంట్స్కి ఒక చిన్న విన్నపం ఏమంటే, మంచి కాలేజెస్ అంటే పిల్లలకి చదువు ఒకటే కాదు, మంచి ఆరోగ్యం ఉంటేనే పిల్లలు చదువుకోగలరు, కరెక్టే కదా. కాబట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మంచి కాలేజ్ని వెంటిలేషన్ ప్లస్ ట్రీస్, గ్రౌండ్ అవన్నీ ఉండేలాగా చూసుకొని మంచి స్టడీస్ అందించే కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవాలని పేరెంట్స్ని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. అంతవరకే ఉంటున్నారు ఇప్పుడుండే జనరేషన్. అలా కాదు, మన ఆలోచన విధానం ఏమంటే నాతో పాటు 10 మంది సంతోషంగా ఉంటున్నారా లేదా, నా ఆలోచన వాళ్ళకి ఉపయోగపడుతుందా లేదా అనే విధంగా ఎప్పుడైతే ఆలోచిస్తారో 100% దేవుడు కూడా మనకు సహాయం చేసి మనల్ని అంత గొప్ప స్థాయిలో నిల్చోబెడతాడు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను ఇప్పుడున్న స్టూడెంట్స్కి అందరికీ తెలియజేయడం ఏమంటే, ఫస్ట్ డిసిప్లైన్ ఇక్కడ స్కూల్ నుంచి స్కూల్ ఎలాగో అయిపోయింది కాబట్టి ఇంటర్మీడియట్ నుంచి మంచి డిసిప్లైన్ చేయండి, మంచి ఆరోగ్యాన్ని పెట్టుకోండి, తర్వాత మంచి ఫ్రెండ్షిప్ చేయండి. ఫ్రెండ్షిప్. Thank you, sister, for sharing your experiences. Dear parents, students, journalists, teachers, మీ ఎక్స్పీరియన్సెస్ మాతో షేర్ చేసుకోవాలంటే ముందుకు వచ్చి షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్ ఇంకా మీరు ఎవరైనా మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవాలనుకుంటే ముందుకు వచ్చి మాట్లాడాలని కోరుతున్నాను. గౌరవనీయులు పెద్దలు, సభా అధ్యక్షులు, మన గోల్డెన్ బెల్ స్కూల్ జీన్స్ ఫాదర్ సార్ గారికి, మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఫాదర్స్, గురువులందరికీ, మరియు వేదిక ముందు ఉన్నటువంటి పిల్లలకు, పిల్లల తల్లిదండ్రులకు, మళ్ళీ పత్రికా విలేకరులకు, ప్రతి టీచర్కి నా యొక్క శుభాభివందనాలు, శుభాకాంక్షలు, నమస్కారాలు. ఈ విధంగా అదే సంతోషంతోనే మళ్ళీ ఇంటికి పోయి మా పిల్లలు కూడా అప్పుడప్పుడు బాగా చదువుకోరా, మంచి భవిష్యత్తు ఉండాలా, మనము పేదల్లో మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టినాము, మన భవిష్యత్తు అనేది మంచి స్థాయికి ఎదగాల. మనం పుట్టిండేది పేదరికంలో అయినా కానీ మన భవిష్యత్తు అంటే కొన్ని పెద్దవాళ్ళు చెప్తారనమాట, మనం పుట్టిండేది పేదవాళ్ళ ఇంట్లో పుట్టినా కానీ మనము చనిపోయే టయానికి కనీసం కొద్దిగానే ఒక చరిత్ర అనేది సృష్టించాల. ఆ విధంగా మా ఊళ్ళని కొద్దిగా నేను మోటివేషన్ చేసేవాడిని. ఇప్పుడు మా ఊళ్ళని నా కళ ఐఏఎస్ చేయడమే నా కళ. వానికి ఎన్ని లక్షలన్నా కానీ ఖర్చు కానీ, ఎంత డబ్బులన్నా ఖర్చు కానీ, ఏదో నేను, మా ఫాదరు, మా బ్రదర్, మా తమ్ముడు మేమంతా కష్టపడి వాడిని చదివేయాలని చెప్పేసి సివిల్స్ కొట్టేయాలని ఆశ ఉంది. దానిపైన భగవంతుడు కూడా కొద్దిగా తోడైతే, గురువులంతా సపోర్ట్ చేసి భగవంతుడు తోడైతే సివిల్స్ కొట్టేయాలని ఒక ఆశ ఉంది. తర్వాత మరి అదేవిధంగా ఇంకా ఒక విషయం ఏమంటే, ఈ స్కూల్ గురించి చెప్పాలంటే మంచి వాతావరణము, గ్రౌండ్ ఉంది. వేరే స్కూల్స్తో పోలిస్తే వాళ్ళ గాలి వాళ్ళే పీల్చుకుంటుంటారు, పక్కన వాళ్ళు కూడా గాలి పోదనమాట. అంత వెంటిలేషన్ ఏది ఉండదనమాట. గ్రౌండ్ అయితేనేమో, చెట్లు అయితేనేమో మనం చూస్తుంటాం అందరూ కూడా. కాబట్టి ఈ స్కూలు
మంచి మార్కులతో ఈ 3 years కూడా నేను 8th, 9th, 10th చూపించిన ఇక్కడ ప్రతిసారి అబ్జర్వేషన్ చేస్తున్నాను కదా. 10th క్లాస్ పిల్లలు అయితేనేమి ఒకరి మీద ఇద్దరి మీద ఫోకస్ పెట్టుకోకుండా ప్రతి ఒక్కరి మీద పిల్లల మీద కూడా ఫోకస్ పెట్టి బాగా చదివిస్తా ఉన్నారు. మరి అదేవిధంగా ఈసారి ఏమో సార్ జీన్స్ ఫాదర్ సార్ ఉన్నాడంట, ఏదో హైదరాబాద్కి పోతాడంట అని అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమో వాస్తవం తెలియదు, కానీ సార్ ఉంటే కూడా చాలా మంచిది. ఇంకా ఎంతో మంది పేద విద్యార్థులని, మధ్యతరగతి విద్యార్థులని తీర్చిదిద్దేదానికి అవకాశం ఏర్పడుతుంది సార్. కాబట్టి మా తల్లిదండ్రుల రిక్వెస్ట్ ఏమంటే మా జీన్స్ ఫాదర్ సార్ ఇక్కడే ఉంటే ఎంతో మంది నా కొడుకు లాంటి పిల్లలు ఎంతో మంది భవిష్యత్తు ఇంకా ముందుకి తీర్చిదిద్దబడతారని సార్ని ఇక్కడే పెట్టడానికి అవకాశం ఏదైనా ఉంటే మీరు పెద్దలందరూ కూడా సార్ ఇక్కడే ఉండేటట్లా చూడండి సార్. First and foremost, we extend our warm welcome to a very Reverend Father Roy Joseph Garu, the President and Manager of our school and Provincial Superior of the Society. Let us cordially welcome him with Shalva and Garland. So I invite Reverend Father Jean Xavier Garu to welcome him. మీరు రీచ్ డౌన్. ఓకే. Sharon. Hello, good afternoon. I am Father Roy Joseph, the Provincial Superior of Holy Spirit Fathers, and we have so many educational societies and other institutions, and Golden Bell School is one of our educational society, and I am today here with my other priests to congratulate our winning students in the 10th class. And we had a good program here organized by the fathers and the teachers from the school, and we congratulated the students, especially those who got more than 500 marks. All those children got a shield, and those who got first, second and third, they got a cash prize also. And their parents and relatives and all the teachers were here. All of them were very happy, and the media people also. And they congratulated those students and wished them all the very best for their future. And I am proud of my institution here because we have achieved in such a winning position. Although we don't have much facilities like corporate schools, but the teachers worked hard together with the priests, those who are fathers who are working, and we gained it. And in the future also we are going to achieve this same position. We are going to have or much more, and we want to have a first place in this region, and we will pray for it and we will work for it, and we will work hand in hand. And thank you for the good work, and thank you for this institution here, and thank you for your cooperation. Thanks a lot. నేను ఫాదర్ సుధీర్ కుమార్, పవిత్రాత్మ సభలో గురువుగా పనిచేస్తున్నాను. ఈ పవిత్రాత్మ సభలో ఉన్నటువంటి లీడర్ టీంలో ఒక మెంబర్ గా ఉన్నాను. ఈ రోజున ప్రత్యేక విధంగా గోల్డెన్ బెల్ స్కూల్లో 10th క్లాస్ లో ప్రతిభను కనబరిచినటువంటి పిల్లల్ని పురస్కరించడం కోసం మేము ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. ఈ సంవత్సరం ప్రత్యేక విధంగా మంచి రిజల్ట్స్ రావడం జరిగింది. 50 మందికి పైగా 500కి పైగా మార్కులు సంపాదించిన బిడ్డలకి ఈ రోజు వారందరినీ కూడా సన్మానించడం జరిగింది. వారికి పురస్కారాలు ఇవ్వడం జరిగింది. అలాగే కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. కష్టపడిన వారికి దేవుడు కూడా ఫలితాలు చక్కగా ఇస్తాడని ఈ రోజున ఈ బిడ్డలకి ఒక పునాదులు వేయడానికి ఈ రోజున చేసినటువంటి చిన్నపాటి పురస్కారం వారిని రాబోయే భవిష్యత్తులో మంచి వైపు, ఒక గొప్ప జీవితం వైపు అడుగులు వేయడానికి ఉపయోగపడుతుందని భావించుకుంటూ మేమందరం కూడా ఇక్కడ బిడ్డలని ఆశీర్వదించడం జరిగింది, వారిని అభినందించడం జరిగింది. అలాగే వారి యొక్క తల్లిదండ్రులని, ముఖ్యంగా వారిని నడిపించినటువంటి యాజమాన్యాన్ని, వారిని ప్రోత్సహించి వారికి అడుగడుగున తోడుగా ఉన్నటువంటి టీచర్స్ ని అభినందించడం జరిగింది. ఇలాగే ఈ గోల్డెన్ బెల్ స్కూల్ రాబోయే తరాలకి ఒక ఆదర్శంగా నిలబడాలని, మంచి సమాజాన్ని నిర్మించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.